అధైర్యపడకము మిత్రమా, సమస్య లేని ప్రాణి అంటూ ఈ సృష్టిలో లేనే లేదు. ప్రతి ప్రాణి కూడా తన సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటుంది. అయితే ఆ సమస్యకు ఎవరూ తోడుగా లేరని భావించకు. సమస్య వచ్చినప్పుడు మన లోపల అధైర్యం అనేది పెరిగిపోతుంది. ఆ సమస్య పరిష్కారానికి నాకు తోడుగా ఎవరూ లేరు, ఆ సమస్యకు పరిష్కారం ఎవరు చూపిస్తారు అనే భయం అనేది మనసులో మొదలవుతుంది. అప్పుడే నీవు అసలు నిజాన్ని తెలుసుకోవాలి. ఏ ప్రాణి అయినా, ఏ మనిషి అయినా కూడా తను సమస్యను ఎదుర్కోవాలంటే తనకు ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తి తనకు తోడుగా ఉండాలి. అటువంటి ధైర్యాన్ని ఇచ్చేటటువంటి వ్యక్తి, భావము కేవలము ఈ సృష్టిలో ఒకటే ఉన్నది. అది భగవద్గీత. ఈ భగవద్గీతలో మన జీవితానికి సంబంధించిన ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు భగవద్గీతను ఆశ్రయిస్తావో అప్పుడు నీ యొక్క అన్ని సమస్యలు కూడా ఎదుర్కొనేందుకు నీకు ధైర్యం వస్తుంది. అదే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. మనను సమస్యను ఎదుర్కోవాలంటే మనకు కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యం ఎప్పుడు వస్తుందంటే నిజం. నీవు నిజం తెలుసుకున్నప్పుడే ధైర్యం వస్తుంది. ఆ నిజాన్ని భగవద్గీత లోపల స్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే అటువంటి భావాన్ని నువ్వు తెలుసుకుంటావో అప్పుడు నీవు ఈ సృష్టిలో ఎటువంటి సమస్యలనైనా నువ్వు ఎదిరించి నిలబడగలవు. అప్పుడు నీ లోపల ధైర్యం అనేది పెంపొందుతుంది. ఆ పరమాత్మ నీకు ప్రతి సమస్యలో తోడై ఉంటాడు. అతడి భావం నీకు ప్రతి సమస్యలో తోడుగా ఉంటుంది. అందరికీ జై శ్రీకృష్ణ, జై శ్రీమన్నారాయణ.